బ్రేకింగ్ లో చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎదురుగాలులకు పంటలు నేలవాలాయి. అరటి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడగా విద్యుత్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. ఎదురుగాలులకు 38 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పార్వతీపురం మన్యంలో ఎదురుగాలులకు పంటలు నేలవాలాయి. అరటి, మొక్కజొన్నతో పాటు వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. ఎదురుగాలులకు 38 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, పార్వతీపురం మన్యంలో చాలా ఘోరమైనటువంటి విపత్తు జరిగిందంటున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయంటున్నారు. ఏదైతే అల్పపీడన ప్రభావంతో ఎక్కడికెక్కడైతే గాలులు బీభత్సమైన గాలులు వీయడంతో అయితే ఉత్తరాంధ్ర మొత్తం కూడా వర్ష బీభత్సంతో అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క వర్ష బీభత్సం అయితే పంటలు, విద్యుత్ స్తంభాలు, రహదారులు మొత్తం అన్ని ఎక్కడికక్కడ కుప్పకూలిన పరిస్థితి కనిపించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ కుప్పకూలిన పరిస్థితి ఉంది. ప్రధానంగా గజపతి నగరం మండలం మర్రివలసలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అలానే విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు అయితే దెబ్బతిని 80% విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా పూర్తిగా పడిపోవడంతో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ కూడా పునరుద్ధరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే మన్యం జిల్లా ఏఓబి కుటియా గ్రామాలు మొత్తం అన్ని కూడా మొక్కజొన్న తోటలు ఎన్ని ఉంటాయో, పంటలు ఎన్ని ఉంటాయో ఆ పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. 123 ఎకరాల పైచులుక ఈ యొక్క ఎకరాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అలానే 103 ఎకరాల అరటి తోట మొత్తం కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే బీభత్సంగా ఈ యొక్క నదుల ప్రవాహం అయితే మరింత కొట్టుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం అన్నింటినీ కూడా చంపావతి నది కావచ్చు, అవతల తుంగభద్ర నది, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు, వంకలు కూడా అన్ని కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. నాగావళికి అయితే భారీగా వరద నీరు చేరడంతో అయితే పై జిల్లాల నుండి కూడా పక్క రాష్ట్రాల నుండి కూడా పూర్తిగా ఈ యొక్క వాటర్ వచ్చిన పరిస్థితి, పూర్తిగా ఎగువ కురిసిన వర్షాల కారణంగా అయితే కొమరాడ మండలంలో అయితే నాగావళి నదికి అయితే భారీగా వరద నీరు చేరడంతో నాగావళి మొత్తం కూడా రూపురేఖలు మారిపోయి అది చాలా ఒక 2-3 పాయలతో ముందుకెళ్లే ఈ యొక్క నది మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోవడంతో గ్రామస్తులంతా కూడా, కల్లికోట గ్రామస్తులు అయితే బిక్కుబిక్కుమంటూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. దీన్ని వాళ్ళు కల్లికోట గ్రామానికి నీరు చుట్టుముట్టడంతో ఎడ్ల బండి పైన నిత్యావసర సరుకులు అయితే తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. మొక్కజొన్న, పత్తి, అరటి ఈ యొక్క అన్ని పంటల్ని కూడాను పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి కావడంతో కల్లికోట, పౌర్ణపాడు, కొత్త కల్లికోట గ్రామాల్లో వందలాది ఎకరాలు వరద నీరు అయితే పూర్తిగా నిండిపోవడంతో అక్కడ వరి, పత్తి, మొక్కజొన్న, అరటి మొత్తం అన్ని కూడా పక్కదోవ పట్టేసి మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ 103 ఎకరాలు అరటి తోట నేలమట్టం కావడంతో లక్షలాది రూపాయలను అయితే నష్టపోయామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఎంతవరకు కూడా మా పైన ఎటువంటి సపోర్ట్ చూపించలేదు, ఇంతవరకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేది అక్కడ స్థానికులు, గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మండలంలో చెకేజీలో అయితే 103
ఎకరాల పంట నేలమట్టం కావడంతో అక్కడ రైతులంతా కూడా ఆందోళన చేసి ఆ నీట మునిగిన చోటే అక్కడ ఉండిపోయి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడికి ఇప్పటికైనా రక్షక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం గాని జిల్లా యంత్రాంగం గాని ముందుకొచ్చి ఆ యొక్క నీటిని మొత్తాన్ని కూడా పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే స్థానికులైతే కోరుకోవడం జరుగుతుంది. ఈ వర్ష ప్రభావం అయితే ఈసారి ఈ యొక్క వాయుగుండ ప్రభావం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఉందో అది ఒరిస్సా ప్రాంతంలో గోపాల్పూర్ లో అయితే తీరం దాటింది. ఆ ప్రభావం మొత్తం కూడా ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో అయితే భారీగా చూపించడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నాగావళిలో ఈ యొక్క నది ఉధృతి ఎక్కువ కావడంతో పూర్తిగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కి అయితే దాదాపు ఏదైతే రాకపోకలు సాగిస్తుంటారో ఆ రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ జలమయం కావడం, మొత్తం రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ పంట నష్టంతో అయితే ఇప్పుడు ప్రజలు కూడా ఎన్ని రావడానికి కూడా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని రక్షక చర్యలు చేయడానికి ఎడ్ల బళ్ళు ట్రాక్టర్లను వినియోగిస్తూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళే ఆ లోపల నీటిలో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకుని వాయువు బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం గోపాలపూర్ సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద తీరం అయితే దాటింది. ఆ తీరం దాటిన గాలులు అయితే 65 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వేయడంతో మొత్తం చెట్లు, విద్యుత్ స్తంభాలు గజపతి నగరం మండలం, బొబ్బిలి మండలం, అవతల బాడింగ మండలం కావచ్చు, ఈ విజయనగరం జిల్లాలో ఆ యొక్క మండలాలు, ఆ మరోపక్క మన్యం జిల్లా మొత్తం కూడా, అలానే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికక్కడ పలాస ఈ ప్రాంతంలో కూడా మొత్తం అన్ని కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. రాకపోక అన్నింటికి కూడా అంతరాయం కలిగే విధంగా ఈ వర్ష బీభత్సం అయితే ఉండడంతో ప్రజలంతా కూడా బిక్కుమంటూ అయితే రోజును వెల్లవిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటికే అధికారులు కూడా వెంటనే ముందస్తు చర్యలుగా అయితే విద్యాశాఖ అధికారులు అయితే వాళ్ళని నిలుపుదల చేసే ఈ రోజు సెలవునైతే ప్రకటించే పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితుల కారణంగా ఎవరు కూడా సెలవులు పెట్టద్దని చెప్పిన పరిస్థితి కూడా నెలకొనడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రాగల 24 గంటలు కూడా ఇదే ఉధృతి ఉండే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నామని ప్రజలంతా కూడా దీనికి సంబంధించి సహకరించాలని కోరుకోవడం కూడా జరగడం అయితే జరుగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.